ప్రభు గారు, యుద్ధం వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి అటు ఖతార్ గానీ, సౌదీ అరేబియా గానీ, యుఏఈ గల్ఫ్ దేశాలు కోరడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ విధంగా చూసుకుంటే యుద్ధాన్ని పక్కన పెట్టారని కూడా తెలుస్తుంది. ఇది మార్కెట్ కు ఉపశమనం ఇస్తుంది అనుకోవచ్చు. ఉపశమనం అంటే మా వార్ ఆగిపోవాలి, ఈ సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతుంది. వార్ ఆగిపోవాలి, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ అవ్వాలి. అప్పుడే కదా ఏషియన్ కంట్రీస్ పాజిటివ్ క్రూడ్ అనేది అక్కడ పాజిటివ్ పాస్ ఆన్ అవుతూ, ప్లస్ ఫెర్టిలైజర్స్ కానీ గ్యాసోలిన్ కానీ అక్కడి నుంచి రావాలి. ఇప్పుడు క్రూడ్ అనుకోండి, మన యుఏఈ నుంచి ఓపెక్ నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనుకున్నప్పుడు మనతో ఎఫ్టీ అగ్రిమెంట్ చేసుకున్నారు. సో డెఫినెట్ గా మనకు అక్కడి నుంచి వచ్చే ఛాన్సులు ఉన్నాయి. కానీ గ్యాసోలిన్ అండ్ ఫెర్టిలైజర్స్ రావాలి కదా, అది కూడా ఆల్టర్నేట్ అరేంజ్ అవ్వాలి. అప్పుడు కానీ మనకి ఇది ఉండదు. అందుకనే మోడీ గారు కూడా అంటే ఫెర్టిలైజర్స్ వాటికి కూడా కొంచెం తక్కువ వాడండి. ఎందుకంటే భూమికి సారం తగ్గితే ఈ ప్రొడక్షన్ తగ్గిపోద్ది, నెక్స్ట్ ఇయర్ కూడా తగ్గిపోద్ది. సో గోల్డ్ కొనొద్దన్నారు, ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుతాయి అన్నారు, సంతోషం, ఓకే. కొంచెం 1 year దాకా అంటే పూర్తిగా కొనొద్దన్నా, అవసరార్థం కొనుక్కోండి, ఎక్కువ కొనొద్దన్నారు కాబట్టి ఇట్స్ ఓకే, పర్వాలేదు. బట్ డాలర్ ఇప్పుడు క్రూడ్ ఎక్కడుందండి? 109, 112కి వెళ్ళి మళ్ళీ 109, 110 బిలో ఉంది. బట్ 126 రీసెంట్ హై, 146 ఆల్ టైమ్ హై. మనం 126 వెళ్ళినప్పుడు మన రియాక్షన్ లేదు, 146 వచ్చినప్పుడు రియాక్షన్ లేదు. ఇప్పుడు ఎందుకు ఇది అవుతున్నాం? ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నాం? 3 నెలలు అయిపోయింది, వారికి 3 నెలలు అయిపోతుంది. మన రిజర్వ్స్ కి ఎంత 2 months. కాబట్టి ఇప్పుడు కొంచెం స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ కానీ, స్ట్రాటజిక్ క్రూడ్ రిజర్వ్స్ కానీ అయిపోతున్నాయి, ఎవాపరేట్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు భయం వేసింది. సో ఇప్పుడు జనరల్ గా ఏంటి, క్రూడ్ రిలయన్స్ వాళ్ళు షాపులు మొత్తం పెట్రోల్ బంక్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారు. మరి మొన్నటిదాకా రిలయన్స్ అక్కడ తీసుకున్నప్పుడు ఈ $35 తక్కువ తీసుకున్నప్పుడు ఎవరికి ఇచ్చారు? మామూలు సామాన్యుడికి ఏమన్నా సపోర్ట్ చేశారా? క్రూడ్ తగ్గినప్పుడు తగ్గించారా? పెరిగినప్పుడు పెంచడం తప్ప. ఇప్పుడు కూడా మీకు పెట్రోల్ మొన్న 3 రూపీస్, ఇవాళ 86 పైసా, దాదాపు ఒక 4 రూపీస్ పెంచారు కదా. సో ఎక్కడ తగ్గించడం అనేది ఎక్కడ లేదు, కానీ పెంచడమే ఉంది. సో ఇంకా మీకు దాదాపుగా అందరూ చెప్పేది ఏంటంటే అనాలిసిస్ చేసి 15 to 20 రూపీస్ అయితే ఇప్పుడున్న దానికి, క్రూడ్ పెరిగిన దానికి మనకి బ్యాలెన్స్ అవుతుంది, కరెంట్ అకౌంటేజ్ మీద అంటే ప్రెషర్ పడదు అని. కానీ అంతవరకు పెంచకపోయినా ₹10 వరకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకో 2 times పెంచే అవకాశం ఉంది. 2 times 3 times ఇట్లానే 3 రూపీస్ 4 రూపీస్ అట్లా పెంచి 10 రూపీస్ దాకా చేయొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే మళ్ళీ ఈ లోపల సెటిల్ అవ్వాలి కదా, అది అవ్వాలి. కానీ ఇప్పుడు ట్రంప్ చైనాకి వెళ్ళారు. సూపర్ పవర్ మేం కాదు మీరే అన్నట్టు చైనాని నెంబర్ 1 సూపర్ పవర్ చేశాడు ఆయన. చెప్పకనే చెప్పాడు, చేతలతో చెప్పాడు, మాటలతో కూడా చెప్పాడు ఆయన. సూపర్ పవర్, యు ఆర్ ద సూపర్ పవర్ అని. అంటే ఇప్పుడు వాళ్ళు 80% అక్కడి నుంచి ఆయిల్ తెచ్చుకుంటారు కాబట్టి మీరు ఆపండి అంటే, ఇట్లాంటివి అడగద్దు, మీరు ఇట్లాంటి కోసం అయితే అసలు రావాల్సిన పనే లేదు, మీరు సరిసమానంగా మాట్లాడాలి, అవతల వాళ్ళు కూడా ఈక్వల్ వాల్యూ ఇవ్వాలి అన్నప్పుడే మా దగ్గరికి రండి, లేకపోతే రావాల్సిన పని లేదని హుకుం జారీ చేశాడు ఆయన. అంటే ఇప్పటిదాకా ఉన్న టర్మ్ లో ఫస్ట్ టర్మ్ కానీ, సెకండ్ టర్మ్ కానీ, ఫస్ట్ టైం మోడీ కొంచెం బ్యాలెన్స్ అవుతూ న్యూట్రల్ గా వెళ్ళింది ఇదే ఫస్ట్ టైం. సో డెఫినెట్ గా డీగ్రేడ్ అయ్యాడు అనుకోవచ్చు, డిఫేమ్ అయింది అనుకోవచ్చు ఒక రకంగా, ట్రంప్ డిఫేమ్ అయింది అనుకోవచ్చు ఒక రకంగా ఆయన ఫేమ్. సో చూస్తే ఇప్పుడు సెటిల్ అవ్వట్లేదు. హీఈస్ డెస్పరేట్ టు స్టాప్ ద వార్, ఏదో రకంగా ఆపాలి. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా అడిగారంటే, ముందు రోజు ఏమైంది, 3 drones సౌదీ అరేబియా మీద అట్రాక్ట్ చేస్తే వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు. అంటే యుఏఈ మీద అటాక్ చేస్తే 2 ఇంటర్సెప్ట్ చేశారు. ఒకటి న్యూక్లియర్ ఫెసిలిటీ దగ్గర పడింది. సో అందుకని భయం వచ్చింది వాళ్ళకి. అందుకని ఇమీడియట్ గా వాళ్ళు రిక్వెస్ట్, ప్లీజ్ ఆపండి, ట్యూస్డే రోజు ఇవాళ అటాక్ చేస్తారని చెప్పాడు. యాక్చువల్ గా ఇరాన్ ని భయంకరంగా అన్ని వైపుల నుంచి అటాక్ చేస్తారని చెప్పి రెడీ అయ్యాడు ఆయన. అంటే ఒక రకంగా ఆపాలని ఉంది, ఎట్లా ఆపాలో తెలియదు. అభిమన్యుడిలాగా లోపలికి వెళ్ళాడు, బయటికి రావడానికి తెలియట్లేదు. అసలు ఎట్లా ఆపాలో కూడా తెలియట్లేదు. చైనా సపోర్ట్ చేస్తున్నప్పుడు చైనా కూడా సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు ఆల్టర్నేట్ అది ఆగాలంటే ఎట్లా, దాని సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ అవుతుంది. మనకి సీజ్ ఫైర్ వార్ ఎక్స్టెండ్ కావట్లేదు, సీజ్ ఫైర్ లో ఉంది, ఒక మోడ్ అదే ఉంది, ఓకే. బట్ ఇది మనకి క్రూడ్ అక్కడి నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ నుంచి రాలేదు. మనం ఎక్కడ చేస్తున్నాం, యుఏఈ తెచ్చుకుంటాం. ఇన్ని ఉన్నాయి కదా, అస్త్రాలు మనకు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాం?
ఇప్పుడు గోల్డ్ కొనొద్దు లేకపోతే అంత కొనొద్దు అనేది అంత టెన్షన్ ఇప్పుడు పడాల్సిన పని లేదేమో. సో పడాల్సింది 145 దగ్గర పడలేదు, మనం 126 దగ్గర పడలేదు. కానీ ఇప్పుడు కొంచెం అలర్ట్ అవుతున్నాం. అంటే ఆయన అనేది పూర్తిగా చెయ్యొద్దు, ఎక్సెస్ చేయొద్దు అన్నారు. అది సంతోషమే. ఎక్సెస్ ఫారెక్స్ రిజర్వ్స్ ఇప్పటికి గోల్డ్ రిజర్వ్స్ నుంచి డాలర్ రిజర్వ్స్ నుంచి గోల్డ్ రిజర్వ్స్ కి దాదాపుగా ఒక 10% అంటే 1.2 ట్రిలియన్ దాకా మారింది. అందుకనే గోల్డ్ ఇంత పెరిగింది. అంటే టోటల్ ఫారెక్స్ రిజర్వ్స్ వచ్చేసరికి 16.7 ట్రిలియన్స్ ఉంటాయి. దాంట్లో మీకు 60% అంటే 60% to 75% అంటే దాదాపుగా 12.5 to 13 వస్తుంది. దాంట్లో 10% అంటే 1.2 ట్రిలియన్ దాకా గోల్డ్ మారింది. ఇది డాలర్స్ నుంచి. అదే ఇంకొక 10% మారితే గోల్డ్ అనేది 2 లక్షలు ఈజీగా దాటిపోతుంది. మరి ఇలాంటి టైంలో గోల్డ్ వద్దన్నారు కదా, పెరిగే టైంలో. సపోజ్ ఇక్కడ పెరిగే టైంలో గోల్డ్ వద్దన్నారు, బాగానే ఉంది. గోల్డ్ 2 లక్షలు అయింది. మీరు ఏమైనా కాంపన్సేట్ చేస్తారా? ప్రతి ఇన్వెస్టర్ కాంపన్సేట్ చేస్తారా? మీరు ఏమైనా ట్యాక్స్లు ఏమైనా తగ్గిస్తారా? ఏమైనా ట్యాక్స్లు ఏమైనా తగ్గించట్లేదు. జిఎస్టీని 2.5 లక్షల దాకా ఇచ్చేశారు. కరెక్ట్ గా చేసుకుంటే జిఎస్టీలో ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేస్తే జిఎస్టీ కట్టని కొన్ని బిజినెస్లు ఉన్నాయి. ఆ బిజినెస్ లన్నీ యాడ్ చేసుకుంటే 10 లక్షల కోట్లు ఈజీగా వస్తుంది. మీ సుబ్రహ్మణ్యం గారికి చెప్పారు కదా. సో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే ఇండియాలో మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్లు ఎక్కువ, వాళ్ళని పిండి పీడించకుండా ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కొంచెం సరళిస్తే ట్యాక్స్లు ఎక్కువ అనే భావన మనకే కాదు, అంత ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంది. 30% స్లాబ్ లో వాళ్ళు 42% కట్టాలి. అంటే ₹1 సంపాదించిన 42 లక్షలు కట్టాలి. ఎంత పెయిన్ ఉంటుంది? ఏ కంట్రీలో ఉంది ఇన్ని ట్యాక్స్లు? ట్యాక్స్లు తగ్గితే అప్పుడు వస్తుంది. ఇప్పుడు ఎఫ్ఐఎస్ కాదనుకున్నాం, ఇప్పుడు ఎంత అనుకున్న సంవత్సరం నుంచి వాళ్ళు అమ్ముతూనే ఉన్నారు. ఎప్పుడన్నా మనం వాళ్ళని పిలిచి ఏం కావాలంటే, మేడం ఏమన్నారు, లెట్ దెమ్ గో, ఉంటే ఉన్నారు పోతే పోయారా అంది. మరి ఏమైంది? అప్పటి నుంచి అమ్ముతూనే ఉన్నారు కదా. వాళ్ళకి కావాల్సింది ఏదో 2019 లో కార్పొరేట్ ట్యాక్స్ ఏది ఇచ్చామో 30% 22% చేసామో, ఇప్పుడు కూడా వాళ్ళు సంథింగ్ దే నీడ్, ఏదో ఒకటి కావాలి. ఎందుకంటే వాళ్ళు హ్యూజ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొంచెం ట్యాక్స్ బెనిఫిట్స్ అడుగుతారు, ట్యాక్స్ హోప్స్ అడుగుతారు. అలాంటివి చేస్తే డెఫినెట్ గా మీకు 100% వాళ్ళు ఫ్లో మళ్ళీ వరదలే వెనక్కి వస్తాయి. సో ఇప్పుడు ఐపీఓ మన నుంచి వదలలా పూర్తిగా. ఐపీఓస్ లో ఎక్కువ చేసి ఇన్స్టెంట్ గెయిన్ కోసం చూశారు. మళ్ళీ ఇన్స్టెంట్ గెయిన్స్ లో ఐపీఓస్ లో వర్కౌట్ కావట్లేదని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయట్లా. నెక్స్ట్ ఫ్రైడే అని మండే, ఈ 2 రోజులు కూడా బయింగ్ లో వచ్చారు. ఫ్రైడే అయితే ఎఫ్ఐఎస్ బయింగ్ లో ఉన్నారు, డిఐ సెల్లింగ్. బట్ మండే బోత్ ఆర్ అండ్ బయింగ్ సైడ్, అంటే చిన్నగా బయింగ్ సైడ్ వస్తున్నారు. సేఫ్ హెవెన్ ఎక్కడ అంటే ఇండియా అనుకున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి, హెచ్ఎన్ఐ క్లయింట్స్ కి, ఇన్స్టిట్యూషన్ కి, వాళ్ళకి డెఫినెట్ గా ఒక ట్యాక్స్ హోప్స్ అనేది ఇస్తే డెఫినెట్ గా వాళ్ళు వెనక్కి వచ్చినప్పుడు మార్కెట్ కూడా అంత పెరిగే ఛాన్స్ ఉంటుంది. మనం ఆల్ టైమ్ హైకి చాలా దూరంలో ఉన్నాం. మేబీ 8% 10% ఉన్నాం. బట్ యుఎస్ మార్కెట్ చూడండి, ఫ్రెష్ ఆల్ టైమ్ హై 6,200, 7,500 S&P 500. మనం ఇంకా ఆల్ టైమ్ హై టచ్ అవడానికే తచ్చాడుతున్నాం, ఇంకా పెరగట్లా. సో ఎందుకు అంటే మన అన్ని బాగున్నాయి, ఫెంటాస్టిక్. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది, ఇంట్రెస్ట్ రేట్లు బాగుంది, మన ఆర్బీఐ అనుకున్న రేట్ దాని ప్రకారం ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. సో జీడిపి బాగుంది, అన్ని బాగున్నాయి. అన్ని పారామీటర్స్ అన్ని మ్యాక్రో అన్ని మైక్రో అన్ని బాగున్నాయి. మ్యాక్రోస్ కూడా మంచి సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు మనం ముందుకెళ్ళట్లేదు, అంటే కన్సాలిడేషన్ ఫేజ్ లోనే ఉన్నాం. సో కన్సాలిడేషన్ ఫేజ్ లో చూడండి, మార్కెట్ పెద్ద పడట్లేదు. ఇప్పుడు బ్రాడర్ మార్కెట్ బాగుంది ఒక రకంగా. బ్రాడర్ మార్కెట్ ఎంత కొట్టాలో అంత కొట్టేశారు. 60-70% ఒక్కొక్క స్క్రిప్ట్ అయితే రక్త కన్నీరు అనుకోవచ్చు. 60% 70% పడ్డాయి. ₹1,00,000 దాంట్లో పెడితే 30,000 ఉన్నాయి దాంట్లో. అక్కడి నుంచి ఎప్పుడైతే వాల్యూ బయింగ్ అవుతుందో అక్కడి నుంచి బ్రాడర్ మార్కెట్ కొంచెం వర్కౌట్ అవుతుంది. సో వాల్యూ బయింగ్ అనేది ప్రతిసారి మార్కెట్ పడినప్పుడల్లా మంచి వాల్యూ బయింగ్ అవుతుంది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కొంటున్నారు. అంటే లార్జ్ క్యాప్ పెరిగితేనే మనకి ఇండెక్స్ పెరుగుతుంది. కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మనకి అంత మూవ్మెంట్స్ తెలియకపోయినా వాల్యూ బయింగ్ జరుగుతుంది. కాబట్టి ఇట్స్ రియల్లీ గుడ్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లోనే ఎక్కువ మంది మన ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే లార్జ్ క్యాప్ లో అందరు చేయరు. ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది, పెద్ద వర్కౌట్ అవ్వదు. మీకు వెల్త్ క్రియేట్ కావాలంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బెస్ట్. సో అందరు మన వాళ్ళందరూ దాంట్లో పెట్టుకుంటారు. కాబట్టి అవి పెరుగుతున్న కొద్దీ అందరూ పుష్కలంగా ఉంటారు, డబ్బులు వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో ఇప్పుడు జనరల్ గా కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది కాబట్టి బ్రేక్అవుట్ అవడానికి, అంటే ఈ ఇష్యూస్ అన్ని సాల్వ్ అయ్యి ట్రంప్ డాన్సులు తగ్గి మేబీ మిడ్ నవంబర్ దాకా తప్పదా అంటే మిడ్ ఆఫ్ నవంబర్ వరకు తప్పదు. ఎందుకంటే మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ. సో పార్టీ కెన్ రీప్లేస్, కెనడాలో ఎట్లా రీప్లేస్ చేశారో అట్లాగో ఇక్కడ కూడా రీప్లేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. మ్యాక్స్ టు మ్యాక్స్ వాళ్ళు కూడా డెస్పరేట్ గా ఉన్నారు. సో పార్టీ కూడా ఉంది. సో 80% ఆయనకి ఎగెనెస్ట్ ఉంది, ఎదురు గాలి ఉంది. సో చేసేయన్నీ అలా ఉన్నాయి. ఇన్వేషన్ కూడా ఇంకా మాది కొత్తది క్యూబా అంటున్నారు, గ్రీన్లాండ్ అంటున్నాడు, ఇంకా ఎక్కడ ఆగట్లేదు ఆయన.
క్రూడ్ తగ్గించట్లా చూడండి, ఒక రకంగా దే ఆర్ బెనిఫిటింగ్. ఒక రకంగా ఆయన వాళ్ళకి మంచిగా చేస్తున్నాడు. క్రూడ్ వార్ స్టార్ట్ అక ముందు $72 ఉంది, ఇప్పుడు ఎంత ఉందండి? 110 ఉంది. అంటే 126, 140కి వెళ్ళింది. అంటే వాళ్ళు ఎంత రేట్లో అమ్ముకుంటున్నారు? సో ఈ వార్ కనుక క్లోజ్ అయితే మనకి క్రూడ్ తగ్గిపోద్ది. మనకి ఏంటంటే 100 బిలోస్ మనకి ఎఫెక్ట్ పడదు. $100 బిలో 60 to 70 అంటే మనకి కరెంట్ అకౌంట్ డివిజన్ మీద అంత ప్రెషర్ ఉండదు, మంచి బెనిఫిట్స్ వస్తాయి. సో అందుకనే వాళ్ళు వార్ ఎక్స్టెండ్ చేస్తారు. ఆయన అనుకునే టార్గెట్ దాకా వాళ్ళు ఆయిల్ ఎంత అమ్మాలనుకుంటున్నారో అంతవరకు ఈ సీజ్ ఫైర్ అనేది కంటిన్యూ అవుద్ది. ఎందుకంటే వార్ నిజంగా ఆపాలంటే అవి నిజంగా నెగోషియేషన్స్ చేసే పాయింట్సా? వాళ్ళు నిజంగా నెగోషియేషన్ పాయింట్స్ ఉన్నాయా? మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఇరాన్ నుంచి పాయింట్స్ ఏమున్నాయి? మేము కలెక్షన్ చేయాలని, ఇది ట్యాక్స్ కలెక్ట్ చేయాలని. ఇది ఇంటర్నేషనల్ వాటర్స్, ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేస్తారు? ఇది ఎక్స్ట్రాక్షన్ అవుతుంది. వాళ్ళు కలెక్ట్ చేసే అమౌంట్ ఎక్స్ట్రాక్షన్ అవుతుంది. ఎలా కలెక్ట్ చేస్తారు? అది వాళ్ళకి సంబంధించింది కాదుగా. చిన్న చోక్ పాయింట్ పట్టుకొని అన్ని దేశాలను ఇబ్బంది పెడుతుంది ఒక రకంగా. ఇప్పుడు ఇక్కడేమో ఈయన అటాక్ చేయకూడదు, అసలు చోక్ పాయింట్ ని టచ్ చేయని దాన్ని ఎరైజ్ చేసి దాన్ని ఎట్లా ఆపాలో తెలియట్లా. సో ఇది పొజిషన్. అంటే ఎట్టి పరిస్థితుల్లో న్యూట్రల్ గా ఉన్న కంట్రీని ఆపాలి. 100% మోడీనే ఆపాలి. ఇది మోడీనే ఇది చేసుకొని ఆపాలి. అది ఎంత త్వరగా ఆపితే అంత బెస్ట్. క్రూడ్ మనకి తగ్గాలి అంతే. ఎవరు ఏం చేశారని కాదు, పాకిస్తాన్ చేయొచ్చు, లేకపోతే ఇంకా రష్యా దగ్గర కూడా కాలేదు కదా. సో ఫైనల్ గా చైనా దగ్గరికి వెళ్ళారు, చైనా కాలేదు. ఆల్టర్నేట్ ఎవరున్నారు? ఓన్లీ ద కంట్రీ. సో హీ హ్యాస్ టు డూ దట్. అది ఎంత త్వరగా అయితే అంత మంచిది. క్రూడ్ కిందకి వస్తే మనకి మిగతా అన్ని సెట్ అయిపోతాయి. సో కన్సాలిడేషన్ ఫేజ్ ఎంత వరకు తీసుకుంటారనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే.